ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అంశము సబ్బాతు అనగా ఆచారమే కానీ ఆరాధన కాదు. సబ్బాతు దినము అనగా విశ్రాంతి దినమే కానీ ఆరాధనా దినము కానీ ప్రార్థన దినం కానీ కాదు. అంటే చూద్దాం ప్రియులారా, నిర్గమకాండం 20:8-10 ప్రకారంగా విశ్రాంతి దినమున వారు ఏ పని కూడా చేయకూడదు. ఇంట్లో పని కానీ అనగా వంట కూడా చేయకూడదు, క్యాంపులు వెళ్ళకూడదు, పొలాల్లో పని చేయకూడదు, వాటిని విశ్రాంతి దినం విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత వారు ఏ పని కూడా చేయకూడదు అనేది అక్కడ నిర్గమకాండం 20:8-10 ఉంది. అది ఆచారం. తర్వాత నిర్గమకాండం 31:15 ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందవలెను అని ఉంది. అంటే పని చేయకూడదు, ఏ పని చేయకూడదు, క్యాంపులు వెళ్ళకూడదు, వంట కూడా చేయకూడదు, పొలం మీదకి వెళ్ళకూడదు, కష్టపడడానికి వెళ్ళకూడదు, పొలాలు ఏరుకోవడానికి వెళ్ళకూడదు, ఏ పని చేయకుండా విశ్రాంతి పొందాలి, లేకపోతే మరణశిక్షణ ఉండాలి అని ఈ వచనము తెలియజేస్తుంది. తర్వాత నిర్గమకాండము 35:3 విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. అగ్ని అంటే వంట కూడా చేయకూడదు, అగ్ని రాజబెట్టకూడదు. ఏమండి? ఆ తర్వాత చూస్తే నిర్గమకాండం 31:14 దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అన్న మాట ఉంది. అంటే కొట్టివేయబడడం అంటే శాపగ్రస్తుడు అని అర్థం. దేనిని అపవిత్రపరచువాడు విశ్రాంతి దినముని విశ్రాంతి దినముగానే ఆచరించాలి తప్ప విశ్రాంతి దినముని ప్రార్థనా దినముగాను, ఆరాధన దినముగాను, విశ్రాంతి దినముని పనిచేసుకునే దినముగాను ఆచరించేవాడట కొట్టివేయబడతాడు. దానికి వాక్యాధారం ఉంది. ఆరాధన చేయకూడదు, విశ్రాంతి కూటములు పెట్టకూడదు, విశ్రాంతి ప్రార్థన చేయకూడదు, అది కూడా ఉందని చూద్దాం. అయితే ప్రిమిట్ వారా అపవిత్రపరచువారు ఎవరట అంటే ఆ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథం 15:21 చూడండి. దానిలో ఏముందట, కొందరు ఎవరు అపోస్తుల్లో ఉండేటువంటి కొందరు ఏం చేశారట, సబ్బాతు దినమును పాటించి ఆచరించి మోషే లేఖనాలను వివరించడం, ఆ తర్వాత ప్రార్థన గది కొనసాగించడం అనేది చేశారు. దాని విషయంలో ఇక్కడ పౌరులు పెద్దలు కూడా వ్యతిరేకించి వారికి తర్వాత ఆ వీడియో మీరు చూస్తారు, వ్యతిరేకించినట్టే మనం చూడగలుగుతాం. అయితే ఏంటంటే కొందరు సబ్బాతును ఆచారంతో కల్తీ చేశారు. సబ్బాతును ఆరాధన దినముగాను లేకపోతే ప్రార్థన దినముగాను మార్చి అక్కడి నుంచి ప్రారంభించారట. సబ్బాతు ఆరాధన లేక సబ్బాతు ప్రార్థన అనేది అంటే ఇప్పుడు ఏంటంటే కల్తీ చేశారు. ఈ కల్తీ చేయవారు ఎవరట, కొట్టివేయబడు అని మాట ఉంది. నిర్గమకాండం 31:14 దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడు అంటే శాపగ్రస్తుడు అని మాట ఉంది. ప్రియమేట్ వల్ల అప్పుడు మీరు ఏమనొచ్చు నన్ను అంటే లేవ్యకాండము ప్రకారంగా 19:30 26:2 అనగా 2 వచనాల ఆధారంగా దేవుడు చెప్పాడు కదండి. ఏం చెప్పాడు? రండి, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను అని అన్నాడు కదా. గనుక మన్నించాలి, సన్మానించాలి నా పరిశుద్ధ మందిరమును అని చెప్పాడు. కాబట్టి దేవుని మందిరంలో ఆరాధన జరగాలండి అంటున్నావేమో, కుదరదు. బైబిల్ లేఖను ఒప్పుకోదు. రండి, రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా ఏమి నిర్ధారిస్తాడో అదే జీవితకాల సత్యం. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతతో మాట్లాడుతాడు రాజు కిల్లాడా, రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. కనుక రండి చూద్దాం. అయితే లేవ్యకాండం మీరు అన్నట్లుగా లేవ్యకాండం 23:11-15 ప్రకారంగా చూస్తే యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను, విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. ఏమంట? విశ్రాంతి దినమును సన్మానించాలని దేవుడు చెప్పాడు కనుక విశ్రాంతి దినము ఆరాధన దినమండి, విశ్రాంతి దినం అనగా ప్రార్థన దినమండి, సబ్బాతు ప్రార్థన దినమండి, సబ్బాతు ఆరాధన చేయాలండి అని బోధిస్తున్నావేమో, శాపగ్రస్తుడివి నీవు, శాపగ్రస్తురాలువి నీవు, జాగ్రత్త. ఎందుకంటే విశ్రాంతి దినమున మందిరంలోకి వెళ్ళడానికి వీల్లేదు, దాన్ని సన్మానించాలి. ఎందుకు వెళ్ళడానికి వీళ్ళదట అక్కడ చూశారు కదా. లేవీకాండము 23:11-15 యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతను యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను. అది ఎప్పుడట? విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించాలి. లేవీకాండము 23:24 ప్రకారంగా నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము. లేవీకాండము 23:24 ఇట్లా ఉంది, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినమున మీరు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను. ఇది శనివారం కాదు. ఎప్పుడు ప్రత్యేక పండగ దినాల్లో మొదటి దినము 7వ దినము, మొదటి దినము 7 దినం అని పాత నిబంధనలో రాయబడి ఉంది. అవి శనివారాలు, సబ్బాతు దినాలు కాదు. అవి మొదటి దినము పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని మాట ఉంది తప్ప మందిరంలోని కాదు.
గనుక వీరందరూ కూడా కూడవాలని ఆ యొక్క పండగ దినముల్లో ఆచరించాలని ఉంది. విశ్రాంతి దినమును ఒక మరుసటి దినము, 8వ దినము లేక మరుసటి దినం. కాబట్టి ప్రియమెట్టి వల్లరా ఇక్కడ చూస్తే ఆ యొక్క పరిశుద్ధ దినము అనేటువంటిది ఏంటంటే విశ్రాంతి దినము దేవుడు పరిశుద్ధపరిచాడు. విశ్రాంతి దినం అనగా సబ్బాతు దినమున దేవుని మందిరంలోకి వెళ్ళడానికి అడుగు పెట్టడానికి వీలు లేదు. దేవుని మందిరంలో సబ్బాతు ఆరాధన జరిగించడానికి వీలు లేదు. అది ఆచారమే తప్ప సబ్బాతు ఆరాధన కాదు. సబ్బాతు ప్రార్థన దినముగా జరిగించడానికి కూడా వీలు లేదు. అది విశ్రాంతి తీసుకునే ఆచారమే తప్ప అది సబ్బాతు ప్రార్థన దినము కాదు. థ్యాంక్ యూ.